ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవుడు మరొక్కసారి తన యొక్క అత్యధికమైన శక్తి చేత మనలను నింపి మరొక నూతన అభిషేకాన్ని మనకు దయచేసి దేవుని శక్తితో మనలను నింపబోతున్నారు. ప్రైజ్ ద లార్డ్. కొన్ని నిమిషాలు అలా వేచి చూస్తూ ఉండండి. దేవుని యొక్క ప్రత్యక్షతను మీరు చూడబోతున్నారు. దేవుని యొక్క సంచలనాత్మకమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ మాస్టర్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్. వెల్కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవ దిగిరండి నాయన. అద్భుతాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయండి. రిషలే వెర్యూరి కమల హరోజా దెరి మెడూరి కమల దూరి దాలిదారా. సహోదరి కమల కుమారి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ తమ్ముడు ఒక భయంకరమైన పక్షవాతముతో బాధపడుతూ మంచాన పడి ఉన్నాడు కదా. నీవు కన్నీటితో బ్రతుకుతూ ఆ తమ్ముడు కోసం ప్రార్థిస్తున్నావు కదా. దేవుడు దర్శిస్తున్నాడు. నీ తమ్ముడిలో దేవుని శక్తి విడుదలవుతుంది. దేవుని యొక్క అభిషేకం మా కుమారులోనికి ప్రవహించి నీ తమ్ముడు బాగవుతున్నాడు. దిగులు పడకో. రజోడే బేరి బిలిత్యోనా క్రంద శుకలవే. సహోదరి సుకుమారి దేవునితో మాట్లాడుతున్నాడు. సుకుమారి, ఇదిగో 7 సంవత్సరాలుగా పిల్లలు లేరు కదా నీకు. దేవుడు నీకు పిల్లలనిస్తానని మాటిస్తున్నారు. ఈ సంవత్సరంలోనే దేవుడు నీ పట్ల అద్భుతము చేస్తున్నాడు. దిగులు పడకో, ధైర్యం కలిగి ఉండు. నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. క్రౌజడలే మేరు ఎత్తురాకురా శుకరవే. హల్లెలూయా. సహోదరి సులమితి దేవునితో మాట్లాడుతున్నాడు. సులమితి, ఇదిగో నీ జీవితంలో ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొంటున్నావు. ఎన్నో సమస్యలు, ఆర్థికపరమైన ఇబ్బందులతో నలిగిపోతున్నావు. దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు. దేవుడు నిన్ను నూతన స్థలానికి నడిపిస్తున్నాడు. దేవుడు నీకు ఒక గృహాన్ని కూడా ఇస్తున్నాడు. దిగులు పడుకొని కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. రోక్రే మెలియోరి క్రాంద సుధారాబి రిమలాక్రో డిరిమి సుధారవే. సహోదరి సుధారాణి దేవునితో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీవు గుండె వ్యాధితో బాధపడుతున్నావు. రోటి శలి వేరియు క్రీత సధరవే. ఇదిగో డాక్టర్స్ చెప్తున్నారు, కొన్ని రోజులే నీవు బ్రతుకుతావు అని చెప్పారు. నీవు ఆందోళనతో బ్రతుకుతున్నావు కదా. కుమారి దేవునితో మాట్లాడుతున్నాడు. భయపడుకో, నేను నీకు జీవాన్ని ఇస్తున్నాను. నేను నీకు ఆయుష్యిస్తున్నాను. నీవు బ్రతుకుతావు. నీకు మరణము లేదు. నా జీవానికి ఇస్తున్నాను. క్రెమిలియు రీటిక్రా శుధరాబ లెబేరియు ఠోషకరవే. థ్యాంక్ యూ మాస్టర్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైన ఆత్మను కృంభరించండి. అభిషేకంపై అభిషేకమును విడుదల చేయండి. లౌరిటి క్రాంద సదారవే రాను కృధ మధ ఖరవి. సహోదరుడా సదానందం దేవునితో మాట్లాడుతున్నాడు. సదానందం, చేతబడి శక్తులతో బాధపడుతున్నావు. చేతబడి శక్తులు నిన్ను కృంగదీస్తున్నాయి. అప్పులలోనికి ముంచేశాయి. నీ శరీరాన్ని వ్యాధికి గురి చేశాయి. నీవు సరి అయిన స్థితిలో నడవలేని, కూర్చోలేని, తినలేని, తినిన డైజెషన్ అవ్వక ఎంతో బాధపడుతున్నావు కదా. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే నీకు విడుదలిస్తున్నాడు. యేసు క్రీస్తు అభిషేకం నీ పైకి విడుదలవుతుంది. లుకారవే జోని బ్రేత్యు థూరా. ఇప్పుడే నీకు విడుదల కలుగుతుంది. థ్యాంక్ యూ మాస్టర్. హల్లెలూయా. రోజం రెడెలివెరియో రీక్రా షకరావే. థ్యాంక్ యూ జీసస్. గొప్ప కార్యాలు చేస్తున్నందుకు కోట్ల స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూస్తున్నారు కదా దేవుని యొక్క కార్యాలను. కన్నులారా చూస్తున్నారు కదా దేవుని యొక్క శక్తిని. మీ జీవితంలో కూడా చూడబోతున్నారు. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది కాల్ చేస్తూ ఉంటారు. కాల్ కలవదు. అయినా దిగులు పడొద్దు. దేవుడు నీ పట్ల అద్భుతం ఎలా చేస్తాడో
నీవు చూస్తావు. కాల్ కలిసింది అంటే దేవుడు నీ సమస్యకు విడుదలిచ్చాడని అర్థం. ఈరోజు కలవకపోయినా రేపైనా ట్రై చేయండి. ఒకవేళ మిస్డ్ కాల్ పడినా సరే తిరిగి మీకు కాల్ వస్తుంది. వేచి చూడండి. దేవుడు నీకు గొప్ప విడుదలను కలగజేయబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే ఈ పరిచర్యను, ఈ యొక్క దైవజనుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఈ కడవరి కాలములో ఒక గొప్ప ప్రవక్తగా ఈ భూమి మీద తన పక్షముగా నిలవబెట్టుకొని వాడుకుంటున్నాడు. ఎందుకంటే తన ప్రజలకు విడుదల కలిగించడానికి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఒక 2 సాక్ష్యాలు మీ ముందుంచాలని ఆశపడుతున్నాను. వెరికోస్ ప్రాబ్లం నుంచి విడుదల. హైదరాబాద్ నుంచి సతీష్. దైవజనులైన సియోన్ రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాకు చాలా కాలంగా నా కాల్ వెరికోస్ ప్రాబ్లం వల్ల లాగేస్తూ ఉంటుంది. ఎడమ కాలు పైనుంచి కింద వరకు కూడా నేను నడవలేను. నా నరాలు పనిచేయవు. చాలా బలహీనతతో చాలా కాలంగా బాధపడుతున్నాను. ఒకరోజు మిమ్మల్ని కలిసి ప్రార్థన చేయించుకుంటే నాకు విడుదల కలుగుతుందని నమ్మకం కలిగింది. మీ దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు తన శక్తి చేత నన్ను నింపి ఉన్నారు. అభిషేకం నా లోపలికి విడుదలయ్యింది. ఒక కరెంటు షాక్ వలె ఒక అభిషేకం నా శరీరంలో ప్రతి నరములోనికి వెళ్ళింది. అప్పటి నుంచి నా కాల్లో ఒక పవర్ విడుదలయ్యి పూర్తి స్వస్థత కలిగింది. ఇప్పుడు నడవగలుగుతున్నాను, గెంతగలుగుతున్నాను, పరిగెత్తగలుగుతున్నాను. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. పూర్తిగా తగ్గించిన దేవునికి గొప్ప మహిమను చెల్లించుకుంటున్నాను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవుని కార్యాలండి, ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదో. నీ జీవితంలో కూడా చేస్తాడు. వీరి జీవితాల్లో చేస్తున్నవాడు నీ జీవితంలో చేయడా? చేస్తాడు, చేసి తీరుతాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మరొక సాక్ష్యం. గవర్నమెంట్ జాబ్ దేవుడిచ్చాడు. విజయనగరం నుండి ప్రమీల. దైవజనుడైన సియోను రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. చాలా కాలంగా నేను ఇబ్బందులు పడుతూ గవర్నమెంట్ ఉద్యోగం కావాలని నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. చాలా సంవత్సరాలు అయిపోయింది. నాకు జాబ్ లేక చాలా ఇబ్బందులతో బ్రతుకుతున్న సమయాన ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం చూసి మీరు ప్రార్థన చేస్తే నాకు తప్పకుండా ఉద్యోగం వస్తుందని నాకు నమ్మకం కలిగింది. వెంటనే మీకు ఫోన్ చేశాను. ఫోన్ చేసి, అయ్యా నా పరిస్థితి ఇది, నాకు ప్రభుత్వ ఉద్యోగం కావాలి అని ప్రార్థన చేయించుకున్నప్పుడు, అయ్యా మీరు ప్రార్థన చేసి అమ్మా దేవుడు నీకు గవర్నమెంట్ జాబ్ ఇస్తున్నాడు అని చెప్పారు. నీ బంధకాల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తున్నాడు అని చెప్పారు. మీరు చెప్పిన ఆ నెలలోనే దేవుడు నాకు ప్రభుత్వ ఉద్యోగాన్ని అనుగ్రహించారో. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. వ్యాధుల నుండి బాగు చేయడమే కాదు, ఉద్యోగాలు కూడా ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. వ్యాపారాలలో అభివృద్ధినిచ్చే దేవుడు మన దేవుడు. గర్భఫలం లేని వారికి గర్భఫలాలు ఇచ్చే దేవుడు మన దేవుడు. ఆమేన్. నీ జీవితంలో కూడా చేయబోతున్నాడు. హల్లెలూయా. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. దేవుని యొక్క అద్భుతాలు చూడండి. ఆమేన్. హల్లెలూయా. వర్తమానానికి వెళదాం. దేవుడు ఈరోజు మనతో ఏమి మాట్లాడాలనుకుంటున్నాడో, ఒక సంచలనాత్మకమైన మర్మయుక్తమైన గొప్ప సంగతులను ఆ వర్తమానంలో నుంచి మన జీవితానికి దేవుడు ప్రత్యక్షపరచబోతున్నాడు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క సందేశం
దేవుని యొద్దకు ఎక్కిపోవుడి. ప్రైజ్ ద లార్డ్. దేవుని యొద్దకు ఎక్కిపోవుడి అంటే అర్థం ఏమిటి? ఆయన ఎక్కడుంటాడు? ఎక్కడికి ఎక్కిపోవాలి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు పూర్తిగా మీకు మర్మాలను విప్పి వివరించి ఆ ప్రత్యక్షతను మీకు బయలుపరచటానికే ఈ టైం మీ కొరకు వేచి చూచింది ఇప్పటి వరకు. ఏమండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీవు వింటున్న ఈ స్వరం దేవుని యొక్క పరిశుద్ధ శక్తిలో నుంచి, పరిశుద్ధాత్మలో నుంచి వస్తున్న స్వరం. ఏమండి? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. నిర్గమకాండం 19వ అధ్యాయం 3వ వచనం. మోషే దేవుని యొద్దకు ఎక్కిపోవగా యెహోవా ఆ పర్వతము నుండి అతనిని పిలిచి, నీవు యాకోబు కుటుంబీకులతో ముచ్చటించి ఇశ్రాయేలీయులకు తెలియజేయునది ఏమనగా. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడికి ఎక్కిపోయాడు మోషే అంటే సీనాయి పర్వతం మీదకి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సీనాయి పర్వతం మీదకి ఎక్కిపోయాడు మోషే. ఎందుకు అక్కడికి ఎక్కిపోయాడు? దేవుడు మోషేతో చెప్పాడు, మోషే ఆ పర్వతం మీదకి ఎక్కిరా, నేను నీతో మాట్లాడాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. యెహోవా సీనాయి పర్వతం మీదకి అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చాను. ఆ పర్వతము మీదకి దిగి వచ్చాడట. సీనాయి పర్వతపు శిఖరము మీదకి ఆయన దిగి వచ్చాడు. అక్కడికి రమ్మన్నాడు మోషేను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలవగా మోషే ఎక్కిపోయాను. ప్రైజ్ ది లార్డ్. ఈ సీనాయి పర్వతం ఏంటో తెలుసా నీకు? ఈ సీనాయి పర్వతం యొక్క రహస్యం ఏంటో తెలుసా నీకు? అది దేవుడు ప్రత్యక్షమయ్యే స్థలం. అది దేవుడు మాట్లాడే చోటు. అది దేవుడు తన మహిమను దించే స్థలం. ఆ స్థలం ఇప్పుడు ఎక్కడుంది? ఆ స్థలం నువ్వు ఎక్కడ వెతకాలి? ఇజ్రాయెల్ దేశం వెళ్ళిపోయి ఆ సీనాయి పర్వతం ఎక్కి కూర్చుందాం అనుకుంటున్నావా? అక్కడికి వెళ్ళటానికి డబ్బులు కూడా ఉండాలి కదా. అవసరం లేదా? నీవు ఎక్కడ మోకరిస్తావో, ఏకాంత ప్రదేశములో ఏ స్థలములో మోకరిస్తావో అదే సీనాయి పర్వతం. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏ స్థలమునకు నువ్వు ఏకాంతంగా పోతావో అదే సీనాయి పర్వతం. ఏ స్థలానికైతే నువ్వు వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తావో అదే సీనాయి పర్వతం. సీనాయి పర్వతపు శిఖరం. అక్కడికి వస్తాడు మన దేవుడు. ప్రైజ్ ది లార్డ్. అక్కడికి వస్తాడు, వచ్చి మాట్లాడతాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయం మొదలుకొని రాత్రి పండుకొనే వరకు, నిద్రపోయే వరకు మొబైల్తోనో లేదంటే మనుషులతోనో గడుపుతున్న ఈ దినాలలో సీనాయి పర్వతపు అనుభవం కావాలి అంటే, ఆ అనుభవం రావాలి అంటే ఎక్కడ దొరుకుతుంది నీకు? దేవుని ప్రత్యక్షతను ఎక్కడ కనుగొనగలవు నీవు? నీ జీవితం గురించి నీకే గమ్యం ఏంటో తెలియని పరిస్థితిలో నీవు బ్రతుకుతూ ఉంటే నీకు ఎలాగ అర్థమవుతుంది? నీ భవిష్యత్ ఏంటో నీకు తెలియదు, నీ పిల్లల బ్రతికేమిటో తెలియదు, నువ్వు ఎందుకు బ్రతుకుతున్నావో నీకు తెలియదు. టైం పాస్ చేస్తున్నావు. కొంచెం టైం ఉంటే కనీసం డిన్నర్ చేసేటప్పుడు కూడా, భోజనం చేసేటప్పుడు కూడా ఆ మొబైల్ను చూస్తూనే ఉంటావు. నీవు ఈ భూమి మీద మునిగిపోతే ఈ భూలోకపు కార్యాల్లో, ఈ భూలోకపు సందర్భాలలో, ఈ భూలోకపు బ్రతుకులలో
ఈ లోకపు నటనలలో మునిగిపోతూ బ్రతుకుతుంటే నీకు దేవుని ప్రత్యక్షత ఎక్కడ దొరుకుతుంది? నీకు ఆ దేవుని ప్రత్యక్షత దొరకకపోతే నీ భవిష్యత్ ఏమిటో నీకేం తెలుస్తుంది? నీ పిల్లల బ్రతుకులేమిటో నీకేం అర్థమవుతుంది? అందుకే టెన్షన్స్ ఎక్కువైపోతున్నాయి. షుగరు, బీపీలు పరిగెత్తుకుని వచ్చేస్తున్నాయి. లేని రోగాలన్నీ ఒంటికి పట్టేస్తున్నాయి. కొన్ని రోజులకి రాత్రులు కూడా నిద్ర పట్టలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఆరోగ్యం అంతకంతకు క్షీణించిపోతుంది. ఎందుకో తెలుసా? నీవు బ్రతికే బ్రతుకు సంతోషంగా వెళ్ళట్లేదు ముందుకే. నీవు జీవిస్తున్న జీవితం ఒక గమ్యం ఏమిటో తెలియకుండా వెళుతుంది ముందుకే. నీ పిల్లల గురించి ఆలోచించినప్పుడు వారి బ్రతుకేమిటో కూడా నీకు అర్థం కాని పరిస్థితి. అలాంటప్పుడు నీకు టెన్షన్ పెరగకపోతే ఏమవుతుంది? నీ మైండ్లో ప్రెషర్ ఎక్కువైపోయినప్పుడు సర్వరోగాలు నిన్ను ముట్టుకొని, నిన్ను పట్టుకొని, నిన్ను ముంచేయకపోతే ఏం జరుగుతుంది? దేవుని యొక్క ప్రత్యక్షత కావాలంటే సీనాయి పర్వతం ఎక్కిపో, ఏకాంత ప్రాంతానికి వెళ్ళిపో, నీ గది తలుపులు మూసుకొని దేవునితో గడుపు. దేవుని యొక్క ప్రత్యక్షత నువ్వు చూడాలి అంటే గంటలు గంటలు ఆయన దగ్గర ఉండాల్సిందే. గంటలు గంటలు ఆయన సన్నిధిలో గడపాల్సిందే. ఎన్నో రాత్రులు దేవుని యొక్క సన్నిధిలో ఏకాంతంగా అడవి ప్రాంతంలో గడిపిన రోజులున్నాయి నాకు. ఎన్నో రోజులు, ఎన్నో రాత్రులు ఏకాంతంగా మా ఇంటి టెర్రస్ మీదకి వెళ్ళిపోయి రాత్రంతా ఉండి ఉదయం అయ్యాక కిందకి దిగి వచ్చిన దినాలెన్నో. మంచినీళ్ళు త్రాగి మాత్రం 21 రోజు ఒకసారి, నీళ్లు మాత్రము త్రాగి 40 రోజులు ఒకసారి ఏకాంతంగా ప్రభుతో గడిపిన దినాలు ఎన్నో. లెక్కలేనన్ని రాత్రులు ఏకాంతంగా అడవి ప్రాంతానికి, కొండ ప్రాంతానికి వెళ్ళిపోయిన రోజులు నా జీవితంలో లెక్కలేనన్ని. ఇప్పటికీ నేను ఏకాంతంగా ఉండటానికి ఇష్టపడతాను, ప్రభువుతో గడపటానికి ఇష్టపడతాను. ఎందుకంటే సీనాయి పర్వతము దగ్గరే ఈ ప్రపంచపు భవిష్యత్తు తెలుస్తుంది. ఆ సీనాయి పర్వతం మీదనే ఈ ప్రజలకు ఏమి ఉపదేశించాలో దేవుడు చెప్పాడు మోషేకు. ఆ సీనాయి పర్వతపు శిఖరం మీదే ప్రజలకు ఏమి చెప్పాలో, ఏమి ఇవ్వాలో అక్కడ ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కిపోవాలి సీనాయి పర్వతం, ఎక్కిపోవాలి దేవుని యొద్దకు. సమస్యలో 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 అంటూ ఆ మంచం మీద ముఖం పెట్టుకొని ఆ నలుగురు మధ్యలో ఏమి ప్రార్థన చేస్తావు నీవు? ఏడవడం తప్ప నీకు ఇంకేమీ తెలియడం లేదు. నీ సమస్యల గురించి ఏడవడంలో జీవితం అయిపోయింది నీకు కదా. అదే ప్రార్థన అనుకుని భ్రమలో బ్రతికేస్తున్నావు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి ప్రభు మాట్లాడుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఎప్పటికైనా ఆత్మ నేత్రాలు తెరుచుకో. ప్రభు దగ్గర ఏకాంతంగా గడపటానికి సమయం వెతుకుకో. ప్రభువుతో టైం స్పెండ్ చేయటానికి సమయాన్ని హెచ్చించుకో. దేవుని స్వరాన్ని వినటానికి చెవులను కొంచెం అటువైపునకు త్రిప్పుకో. దేవుడు మాట్లాడతాడు నీతో. షోలి బ్రేత్యు కానామా జుదారవే. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని, ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను.
నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వచనం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. బా, ఎంత అద్భుతమైన అనుభవం అండి అది. ఇలాంటి అనుభవం దొరుకుతుందా? నా డాడీతో నేను మాట్లాడుకోవటానికే నాకు ఆ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించి నన్ను సంతోషపెడుతున్న నా దేవునికి కోట్ల స్తోత్రాలు చెప్పుకుంటున్నా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా లైఫ్ నా దేవుడు, నా ఊపిరి నా దేవుడు. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని యొక్క వాక్యాన్ని మీకు చూపిస్తాను. నిర్గమకాండం 24వ అధ్యాయం 15, 16, 17 వచనాలను చూద్దాం. మోషే కొండ ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మాను. ఒక మహిమ దిగి వస్తుంది కొండ మీద, అంటే దేవుని యొద్ద. దేవుని దగ్గరకు మనం వెళ్ళినప్పుడు ఒక మహిమతో మనం నింపబడతాం. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిలిచెను. మేఘము 6 దినములు దాని కమ్ముకొనెను. 7వ దినమున ఆయన మేఘములో నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ కొండ శిఖరము మీద దహించు అగ్నివలే ఇశ్రాయేలీలు కన్నుల ఎదుట కనబడెను. బాబా, దేవునికి స్తోత్రం. దేవుని యొక్క ప్రత్యక్షత మనము అనుభవించి ఇతరులకు కూడా చూపించగలం. కనబడుతుంది, దేవుని శక్తి మనలో నుంచి కనిపిస్తుంది. చూస్తారు ప్రజలు, చూపిస్తాం. ఏమేన్. అలా చూపించాలంటే ముందు నీవు ఈ లోకాన్ని విడిచిపెట్టి పైకి ఎక్కడం అంటే అర్థం ఏంటో తెలుసా? కొండ పైకి అంటే కింద నుంచి పైకి, అంటే ఈ లోకపు అహిక విచారాలు, బాధలు, కష్టాలు, సమస్యలు, మనుషులు, సుఖభోగాలు, అల్లర్లు ఇవన్నీ పక్కన పెట్టి కొంచెం పైకి ఎక్కాలి. ఈ లోకపు సుఖభోగాలు, ఈ లోకపు సంతోషాలు, ఈ లోకపు ఎంజాయ్మెంట్ కొంచెం పక్కన పెట్టండి. పైకెక్కిపోవుడి. అక్కడ దేవుడు నీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నాడు. నీ జీవితమును విడుదల చేయాలని, నీ జీవితానికి గొప్ప విడుదలనివ్వాలని, ప్రపంచానికి నిన్ను ఒక మార్గదర్శకంగా చేసేయాలని ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఆ పైన ఎక్కగలవా? సీనాయి పర్వతం మీదకి వెళ్ళగలవా? ఈ లోకపు సమస్యలన్నీ నీ బుర్ర నిండా పెట్టుకొని పైకెక్కలేవు, ఎక్కకూడదు. వాటిని కింద విడిచిపెట్టి వెళ్ళు. దేవుడు మాట్లాడతాడు. ఆయన ప్రత్యక్షతను చూడు. ప్రపంచానికి ఆయన ప్రత్యక్షతను చూపించు. కళ్ళు మూసుకో, ప్రార్థన చేసుకుందాం. రిటెలియో రికానా హమాజుదే హిర్మియాల హరాజో దరికరవే తిలియన మౌషికరవే టోరా ధురి నిమా లతా ధురియనందర శుకరవే. సహోదరి రూపిణి దేవునితో మాట్లాడుతున్నాడు. రూపిణి, నీ మోకాళ్ళ బలహీనతలతో చాలా కాలంగా బాధపడుతున్నావు కదా, ఇప్పుడే ఆయన దర్శిస్తున్నాడు నిన్ను. దేవుడు నిన్ను తాకుతున్నాడు, బాగు చేస్తున్నాడు. నీకు గొప్ప విడుదలను ప్రభు ఇస్తున్నాడు. మోకాళ్ళకు ఆపరేషన్ పడుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు కదా, నో, దేవుడు ఆపరేషన్ లేకుండా నీకు విడుదలిస్తున్నాడు. క్రౌషటెలి బరవే లుషారిక్రాందూర తుర్యనందరవే. హల్లెలూయా. సహోదరుడా, సత్యానందం దేవునితో మాట్లాడుతున్నాడు. నీవు గుండె బలహీనతతో బాధపడుతున్నావు కదా, ఆల్రెడీ నీకు స్టంట్ వేశారు. నువ్వేమి దిగులు పడకో. దేవుడు నిన్ను బాగు చేసి సంపూర్ణ ఆరోగ్యంతో నిన్ను నింపేస్తున్నాడు. సత్యానందం క్రెమ్యోలా టూషరిక్రాందరా సూదలి బ్యూరివే. సహోదరి లూదియా, దేవునితో మాట్లాడుతున్నాడు. పిల్లలు లేక బాధపడుతున్నావు. ఇదిగో 5 సంవత్సరాలుగా పిల్లలు లేరు కదా, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఇప్పుడే ఆయన శక్తి నిన్ను కమ్ముకుంటుంది. క్రోమ్మెరియల మృతి నిలారా రిజానందర సుధరవే ట్రిపియో. సహోదరి ఎస్తేర్ రాణి దేవునితో మాట్లాడుతున్నాడు. నీ కుమార్తెకు ఉద్యోగం కావాలని నువ్వు కన్నిటితో ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు. నీ కుమార్తెకు త్వరలోనే ఉద్యోగం వస్తుంది. త్వరలోనే నీ కుమార్తెకు వివాహం జరుగుతుంది. దిగులు పడుకో, గొప్ప కార్యం ప్రభు చేస్తున్నాడు. రోడే మేరియు లీతా రహశాక్రి ధ్యానాండ్రా లైరియే క్యూ రీకో జమీనమారా సుధరవే క్లోండ్రి మేలు హోరా. హల్లెలూయా, హల్లెలూయా. రిమేషుటా కరందరవే. సహోదరి తబితా దేవునితో మాట్లాడుతున్నాడు. తబితా, ఇదిగో
నీ తల్లిదండ్రుల యొక్క రక్షణ కొరకు ఎదురు చూస్తూ కన్నీటితో వేడుకుంటున్నావు కదా. తబిత, దేవుడు నిన్ను వాడుకుంటున్నాడు. నీ తల్లిదండ్రులను దేవుడు మార్చబోతున్నాడు. నీ తల్లిదండ్రులే కాదు, నీ ద్వారా అనేకులను దేవుడు మార్చబోతున్నాడు. నిన్ను వాడుకుంటున్నాడు దేవుడు. నీ కన్నీళ్లు తుడిచివేస్తున్నాడు. గొప్ప విజయాన్ని చూస్తున్నావు. రికామా రిమ్మెలియన్ రూషి ఖరా జంద్రు టెరియన్ అందరవే. సహోదరి రాధిక, దేవునితో మాట్లాడుతున్నాడు. పక్షవాతంతో బాధపడుతున్నావు కదా, ఇప్పుడే ప్రభు నిన్ను తాకుతున్నాడు. ఇప్పుడే నీకు విడుదలిస్తున్నాడు. ఇప్పుడే ప్రభు నిన్ను లేపుతున్నాడు. రోజా భేలియు డేరీ షోరా ఖెమిలూరి మానందరవే. థ్యాంక్ యూ మాస్టర్. లెంభ్యోరిది ఖనా షూలదరా బాబా. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిని, ఈ వర్తమానం వింటున్న ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కృమ్మరించి అద్భుతము చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సంచలనాత్మకమైన శక్తిని విడుదల చేస్తూ మహత్తరమైన కార్యాలు చేస్తున్నాడు. చూస్తున్నారు కదా. కాబట్టి మీలో ఎవరైనా చేతబడి శక్తులతో బాధపడుతున్నా, దురాత్మలతో నలిగిపోతున్నా, వ్యాపారాల్లో లాస్ అయిపోయి, అప్పుల బాధలో కూరుకొని పోయి, ఉద్యోగాలు లేక, పిల్లలు లేక, ఇలా సమస్యలతో నలిగిపోతున్నవారు ఉంటే, ఏ సమస్య అయినా పర్వాలేదో మీరు దిగులు పడకండి. స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. కొన్ని వందల మంది కాల్ చేస్తారు, కాల్ కలవదు. అయినా దిగులు పడొద్దు. కాల్ కలిసింది అంటే దేవుడు మీకు విడుదలిస్తున్నాడని అర్థం. ఈరోజు కాల్ కలవకపోతే రేపైనా ట్రై చేయండి. కనీసం మిస్డ్ కాల్ పడినా తర్వాత మీకు కాల్ వస్తుంది, ఎదురు చూడండి. ఏమీ భయపడొద్దు. దేవుడు మీకు గొప్ప విడుదలిస్తున్నాడు. ఆమేన్. అలాగే మీలో ఎవరైనా నన్ను ఆహ్వానించాలి అనుకుంటే, మీ ప్రత్యేకమైన కార్యక్రమాలకు కానీ, లేక మీ యొక్క ఇంటికి ఆహ్వానించాలి అనుకుంటే, మీరు మీటింగ్ పెట్టి ఆహ్వానించాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి, లేదంటే మెసేజ్ పెట్టండి. తప్పకుండా మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. నన్ను ప్రత్యేకంగా కలవాలి అనుకునేవారు ఎవరైనా ఉంటే తప్పకుండా నన్ను హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కూడా కలవచ్చు. నాకు కాల్ చేయండి, నేను మీకు అపాయింట్మెంట్ ఇస్తాను. మెసేజ్ పెట్టండి, నేను మీకు రిప్లై ఇస్తాను. తర్వాత మనకి మందిరం నిర్మాణంలో ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మందిర నిర్మాణం విషయంలో దేవుడు మిమ్మును ప్రేరేపిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి మొదలు పెడుతున్నాడని అర్థం. కాబట్టి తప్పకుండా మందిర నిర్మాణంలో ఎవరైతే పాల్గొంటారో దేవుడు మిమ్మును బహుగా ఆశీర్వదించబోతున్నాడో. గొప్ప విజయాలు చూస్తారు, మంచి ఆరోగ్యాలు చూస్తారు. మీ పిల్లలను దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. మీకు మంచి గృహాలను దేవుడు ఇవ్వబోతున్నాడు. మంచి ఉద్యోగాలు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమేన్. కాబట్టి మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. సమృద్ధి అయిన దీవెనలు పొందండి. దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. దురాత్మ శక్తులతో పీడింపబడుతున్నారా? కుదరని రోగముల చేత బాధపడుతున్నారా? చేతబడి శక్తులతో నలిగిపోతున్నారా? ఎటువంటి సమస్యలో నలిగిపోతున్నా, ఎటువంటి బాధలో నలిగిపోతూ కృంగిపోతున్నా, దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలిసి ప్రార్థన చేయించుకొని గొప్ప విడుదల పొంది వెళ్ళండి. దైవజనులు ప్రవక్త సియోను రాజు గారిని వ్యక్తిగతంగా కలవాలి అనుకుంటే హైదరాబాద్లో కలవచ్చు, అలాగే అమలాపురంలో కలవచ్చు. దేవుడు దైవజనుల ద్వారా మహత్తరమైన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నారు. దేవుడు మీకు విడుదల ఇస్తున్నారు. రండి, విడుదల పొంది వెళ్ళండి. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నెంబర్ 9849130812.